దీపావళి వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. వివిధ రకాల క్రాకర్స్ కాల్చుతూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు జనం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇంటి ముందు నూనె దీపాలు వెలిగించి క్రాకర్స్ కాల్చుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మనకి సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యూ. దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెడుపై మంచి జరిగే చిహ్నంగా జరుపుకునే దీపావళి వేడుకలు మంచిర్యాల ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు మంచిర్యాల మార్కెట్ ఏరియాలో షాప్ల ముందు చూస్తే మొత్తం దీపావళి అంబరాన్ని అంటున్నాయి. టపాసులు పేల్చి అత్యంత వైభవంగా పండగ అయితే జరుపుకుంటున్నారు. షాప్ల ముందు చూడొచ్చు విద్యుత్ దీపాల కాంతుల్లో వెలుగుతున్నాయి. ఈ మొత్తము మంచిర్యాల జిల్లా మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా దీపావళి సంబరాలు అయితే ప్రతి ఇంటి ముందు కనిపిస్తున్నాయి. షాపుల ముందు ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు చేసి అత్యంత వైభవంగానైతే పండుగలు జరుపుకుంటున్నారు. ప్రతి షాప్ ముందు మనం చూస్తున్నట్టు ఇక్కడ ఏదైతే ఉందో ఈ పాలపురక అంటారు. ఈ పాలపురక ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఎక్కువగా దొరుకుతుంది. ఎందుకంటే అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ పాలపురకను తీసుకువచ్చి ప్రతి శుభకార్యానికి కూడా ఈ ఏదైతే చెట్ల కొమ్మలు ఉన్నాయో ఇవి వాడుతూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా ఈ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి షాప్ ముందు అందంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒక మండపంలా తయారు చేసి ఈ ప్రతి షాప్ ముందు ఇట్లా పెట్టి ఎంతో ఖర్చు చేసి మరి ఇక్కడ పండుగలు వేడుకలు అయితే జరుపుకుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ప్రతి షాప్ ముందు ఇంటి ముందు ఇలా క్రాకర్స్ కాల్చుతూ దీపావళి వేడుకలు సంతోషంగా గడుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా ఇటు పెద్దపల్లి మంచిర్యాల రెండు జిల్లాల్లో కూడా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగానైతే కొనసాగుతున్నాయి. ఇక్కడ మనం ఒక షాప్ ముందు ఉన్నాము, చూడొచ్చు క్రాకర్స్ కూడా కాల్చుతూ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు ఉన్నారు, వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి అమ్మ, ఎట్లా ఉంది దీపావళి, ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నాము. ప్రత్యేకంగా మా తెలంగాణలో మేము పొద్దున స్పెషల్గా ఈ పాలపురక అంటాము. మా తెలంగాణ మాండలికంలో పాలపురక మన మహారాష్ట్ర ఫారెస్ట్లో ఇది స్పెషల్. ఇది తీసుకొచ్చుకొని ఈ విధంగా మేము డెకరేషన్ చేసుకొని తర్వాత సాయంత్రం పూట లక్ష్మీ పూజలు, ఈ లక్ష్మీ పూజలు ఈ దీపావళి సందర్భంగా ఒక చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం కార్తీక మాసంలో అమావాస్య రోజున ఈ దీపావళిని జరుపుకుంటాము. దీని వెనకాల రకరకాల కథలు ఉంటాయి. మన శాస్త్రం ప్రకారం మన చరిత్ర చూసుకున్నట్టయితే రామాయణంలో చూసుకున్నట్లయితే రాముడు అయోధ్య నుంచి వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చే టైంలో ఆ రోజు అమావాస్య జరగడం జరిగింది. అప్పుడు ఆ అమావాస్యలోని చీకటిని పారద్రోలడానికి మన వాళ్ళు దీపాలతో ఆయనకి స్వాగతించారు. అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరము దీపావళి పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి రకరకాల కథలు, అన్ని కథల్లో మోరల్ చూసుకున్నప్పటికైతే చెడుపై మంచి సాధించిన విజయమే దీని పరమార్థం. ముఖ్యంగా దీపావళి అంటేనే వెలుగు. అట్లాంటి వెలుగు ప్రతి కుటుంబంలో ఉండాలని చెప్పేసి అందరూ అంటారు. ఎట్లాంటి ఏం జరుపుతున్నారు దీపావళి సందర్భంగా అమ్మవారిని? మనము దీపాలలో ఎలా అయితే మనం వెలుగుని చూస్తున్నామో అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అలాంటి వెలుగులు ఉండాలని దానికి గుర్తుగా మనం ఈరోజు ఇన్ని దీపాలు పెట్టుకొని మన దీపావళిని జరుపుకుంటాము. ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా నిర్వహిస్తున్నారు దీపావళి? ఎట్లా జరుపుకుంటారు ఫ్యామిలీ? ఉంటుంది మేము ప్రతి సంవత్సరము ఇలాగే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. లక్ష్మీ పూజలు నిర్వహించుకుంటాము. తర్వాత పిల్లలు పటాకులు పేల్చుకుంటూ చాలా సంతోషంగా జరుపుకుంటామండి. మామూలుగా ఎక్కడ కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో తప్ప ఎక్కడ కూడా ఇట్లా ఈ పందిరి టైప్లో వేసి ఈ పాలపురక తీసుకొచ్చే విధానం కావచ్చు, ఇట్లా ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దానికి ఇది మన కవ్వాల్ ఫారెస్ట్లో స్పెషల్ అండి. అందుకోసమే అది మన సరౌండింగ్ ఈ ఉమ్మడి పాత ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో మట్టుకే దొరుకుతుంది. అందుకోసమే మనం ఈ డెకరేషన్ పర్పస్ ఇక్కడ మనం పాలపురకని వాడడం జరుగుతుంది. కొంతమంది అరటి అవి ఆకులతో డెకరేట్ చేసుకుంటారు. మనకైతే ఇక్కడ ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకుంటామండి. మొత్తంగా దీపావళి వేడుకలు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. చూడొచ్చు ఒక్కొక్కరు టపాసులు పేల్చుతూ దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. చెడుపై మంచి జరగడానికి చిహ్నంగా ఈ దీపావళి వేడుకలు అయితే అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ దీపావళి వేడుకలు ఇంటిల్లిపాది అంటే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అంత ఆనందంగా గడుపుతారు.
ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ క్రాకర్స్ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అంబరాన్ని నడుతున్నాయి. వెలుగుల్లో మంచిర్యాల జిల్లా మొత్తం కూడా వెలుగుల్లో దీపాల కాంతుల్లో కూడా వెలుగుతుంది. ఇది మొత్తంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ రవితో సాగర్, వీసీ న్యూస్, మంచిర్యాల నుంచి.